హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జాట్ మనకి హిందీ యాక్టర్ అయినటువంటి సన్నీ డియోల్ గారి సినిమా ఇది. మరి ఈ చిత్రాన్ని నిర్మించిన వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా డైరెక్టర్ మన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆయన తీసిన సినిమాలు డాన్ శ్రీను, క్రాక్, మరెన్నో సినిమాలు అందించారు. మన బాలయ్య బాబు గారితో రీసెంట్గా వీరసింహారెడ్డితో వీర విజృంభణ చేశారని చెప్పాలి. అంతటి డైరెక్టర్ హిందీ చిత్రసీమలో కూడా అడుగుపెట్టాడు. సినిమా ఫైట్ సీక్వెన్సెస్ మనము ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తుంటే ఈ సినిమాలలో ఉండే ఫైట్లు మనకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ జాట్ సినిమాలో చేసే ఫైట్స్ హిందీ వాళ్ళ ఫైట్స్ ఒక రకంగా ఉంటాయి, మన సౌత్ ఇండియన్ సినిమాల్లో కనపడే ఫైట్స్ ఒక రకంగా ఉంటాయి. మన సౌత్ ఇండియా ఇంపాక్ట్, మన తెలుగు ఇంపాక్ట్ ఆ సినిమా మీద చూపించాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాలో కొన్ని మన ఆంధ్రప్రదేశ్లోని ఊరి పేర్లు కూడా వాడటం విశేషం. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఒంగోలు దగ్గరలో. మరి ఈ సినిమా మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ అన్న మ్యూజిక్ కొట్టాడంటే అది వేరే లెవెల్. బాక్సులు కూడా బద్దలైపోతాయి. ఈ సినిమాకి అదే రకమైనటువంటి మ్యూజిక్ అయితే ఇచ్చాడు. జాట్ సినిమాలో అయితే సన్నీ డియోల్ గారు గదర్ 2తో హీఈస్ బ్యాక్ అనిపించారు. ఆ సినిమా దాదాపుగా 600 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా కూడా అదే రేంజ్లో కలెక్ట్ చేయబోతుందని మనకు మార్కెట్ అయితే చెప్తా ఉన్నాం. మరి ఈ సినిమా మన తెలుగు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ హిందీ చిత్రసీమలో ది బ్లాక్ బస్టర్ టాక్ అయితే నడుస్తుంది. ఈ సినిమా నా రివ్యూ అయితే 3/5 హిట్. మన దగ్గర అవ్వకపోయినా ఖచ్చితంగా హిందీలో బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. నా రివ్యూ 3/5. మీరు ఒకవేళ ఈ సినిమా చూస్తుంటే కింద ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.